ఫార్ములా ఈ రేస్ కేసు సంచలన మలుపు తీసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టు కాగ్నిజెన్స్ గా స్వీకరించింది. ముగ్గురికి కోర్టు సమన్లు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో గవర్నర్, కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతులు మంజూరు చేయడంతో కేటీఆర్ కోర్టు విచారణకు వెళతారా లేక బెయిల్ కోసం ప్రయత్నిస్తారా? హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ నిధుల దుర్వినియోగం కేసులో ఈ ఏడాది మార్చిలో ఏసీబీ దాఖలు చేసిన 75 పేజీల ఛార్జ్ షీట్ ను నాంపల్లిలోనే ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను విచారణకు అనుమతించింది. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు A2 అరవింద్, A3 బిఎల్ఎన్ రెడ్డి, A4 కిరణ్ మల్లేశ్వరరావులకు సమన్లు జారీ చేసింది. వీరంతా జూలై 31న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 2024లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ కోసం నిబంధనలకు విరుద్ధంగా సుమారు 55 కోట్ల రూపాయల నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండానే ఈ భారీ మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేయడంపై ఏసీబీ తన ఛార్జ్ షీట్లో కీలక ఆధారాలను పొందుపరిచింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఈ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు భారీగా నిధులు మళ్లించారని ఏసీబీ ఛార్జ్ షీట్లో పేర్కొంది. 55 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు జరిగిందని, ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ ఆరోపించింది. ఫార్ములా ఈ రేస్ కారణంగా హెచ్ఎండీఏపై భారీ ఆర్థిక భారం పడేదని కూడా ఏసీబీ తెలిపింది. ఒక్కో సీజన్ కు దాదాపు 200 కోట్ల ఖర్చు భరించాల్సి వచ్చేదని, 3 సీజన్లకు కలిపి మొత్తం 600 కోట్ల రూపాయల భారం పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఈ ఎపిసోడ్లో అసలు హెచ్ఎండీఏతో ఎలాంటి ఒప్పందం లేదని, ఒప్పందంలో లేని హెచ్ఎండీఏను రంగంలోకి దింపి నిందితులు ప్రభుత్వానికి భారీ నష్టం చేకూర్చారని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనతో పాటు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కూడా జరిగిందని ఏసీబీ ఆరోపిస్తోంది. ఆర్టికల్ 166(1), 299 నిబంధనలను ఉల్లంఘించారని, గవర్నర్ పేరు మీద జరగాల్సిన ఎంఓయూను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పేరుతో చేసుకున్నారని ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది. బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించి చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ శాఖలకు సమాచారం ఇవ్వకుండా, కేబినెట్ అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులు విడుదల చేశారని ఆరోపించింది. 10 కోట్లకు పైబడి నిధులు ఉపయోగించాలంటే తప్పనిసరిగా కేబినెట్ అనుమతి తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ జరగకుండా హెచ్ఎండీఏ నుంచి నిధులు వినియోగించారని ఏసీబీ ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది. ఎన్నికల కమిషన్ కు సైతం సమాచారం ఇవ్వకుండా కోట్ల రూపాయలు చెల్లించారని పేర్కొంది. ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుని ఎఫ్ఈఓకు నిధులు చెల్లించారని ఏసీబీ ఆరోపించింది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చిన సంస్థకు ప్రమోటర్ గా కాంట్రాక్ట్ అప్పగించారని, దీని వెనుక క్విడ్ ప్రోకో జరిగిందనే అంశాన్ని నిర్ధారించినట్లు ఏసీబీ ఛార్జ్ షీట్లో పేర్కొంది. డిసెంబర్ 19, 2024న ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తర్వాత కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను పలు దఫాలుగా విచారించింది. వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు అవసరమైన ప్రాసిక్యూషన్ అనుమతులు కూడా తీసుకున్నామని ఏసీబీ పేర్కొంది. తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ప్రచారం పొందిన ఫార్ములా ఈ రేస్ కేసులో కోర్టు కేటీఆర్ తో పాటు నిందితులకు సమన్లు జారీ చేయడంతో తదుపరి లీగల్ బ్యాటిల్ ఎలా ఉండబోతుందో చూడాలి.